నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పేదరిక నిర్మూలన కోసం బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ దాతలకు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం సమిశ్రగూడెం మండల పరిషత్ కార్యాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బందితో P4 విధానంపై సమీక్షించి మాట్లాడారు. నియోజకవర్గంలో 192 మంది మార్గదర్శకులు ముందుకు వచ్చారని, స్థానిక రూరల్ మండలంలోనే 2137 బంగారు కుటుంబాలను గుర్తించామని తెలిపారు. త్వరలోనే మరికొంతమంది మార్గదర్శకులను బంగారు కుటుంబాలను గుర్తించి అనుసంధానించి ఆగస్టు 8వ తేదీన పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. సమాజంలో పేదరిక నిర్మూలనే P4 ముఖ్య ఉద్దేశమని అన్నారు. దీనిలో భాగంగా ఉద్యోగులంతా కష్టపడి పనిచేసి ముఖ్యమంత్రి లక్ష్య సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాత్రిపూట మూసివేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో దీనిని ఆయన ఆకస్మిక తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. వడ్రంగి కార్మికులకు అండగా ఉంటానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. బుధవారం అమలాపురంలో జరిగిన రాష్ట్ర వడ్రంగి అసోసియేషన్ 8వ వార్షికోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. వడ్రంగి కార్మికుల చేతులకు ప్రమాదవశాత్తు అయ్యే గాయాలకు తన సొంత ఖర్చులతో వైద్యం చేయిస్తానని భరోసా ఇచ్చారు. అలాగే జిల్లాలో కోరుకున్న చోట స్థలం సేకరించి యూనియన్ భవనం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఇంకా ఎక్కువ క్యాబినెట్ లో సీఎం గారికి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మన రాష్ట్రంలోనే ఈ అసోసియేషన్ ద్వారా ఇవ్వడానికి నా స్థాయి శక్తిలో ప్రయత్నిస్తాను. అది నేను బయట కూడా మీ వాయిస్ తీసుకెళ్తాను మాటిస్తా ఉన్నాను. అదేవిధంగా చాలా ముఖ్యమైన విషయం, మీ చేతులు ఎక్కువ కోల్పోతా ఉన్నారు, ఏళ్ళు కానీ చేతులు కానీ. అవన్నీ నేను నాకు పూర్తి క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు ESI ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఓనర్ వర్కర్ రిలేషన్షిప్ ఉండాలి. అంటే ఒక ఓనర్ కింద వర్కర్స్ పనిచేస్తే ESIకి అర్హులు అవుతారు. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం మీరు దానికి ఇంప్లిమెంట్ అవ్వాలి. దీన్ని చర్చిస్తాను. అయినప్పటికీ మీరు అడిగారు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఏమైనా వస్తే నేను నమ్మేస్తాను. మీకు ఉచితంగా పూర్తిగా చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. నా సొంత డబ్బులు ఇచ్చైనా సరే మీకు అది మనం ఏదైతే మీకు ESIలోకి ఎలా తీసుకురావాలి, లేకపోతే మీకు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఒకసారి మీటింగ్లో కూడా మాట్లాడి, అదేవిధంగా AC మెకానికల్స్ కానీ ఫ్యూచర్ మెకానికల్స్ కానీ దీంట్లోకి రావట్లేదు కాబట్టి అది కూడా పెట్టాలనే ప్రపోజల్స్ అన్ని పక్కన వస్తున్నాయి. దాని మీద కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం. 100% మీరు అడిగిన న్యాయపరమైన కోరికలు ఏవైతే ఉన్నాయో మీరు అన్ని ఒక ప్రత్యేక కార్పొరేషన్ అనేది అన్ని మినహాయిస్తే 3 మాత్రం ఖచ్చితంగా మీకు ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ అధ్యక్షుల వారికి నేను ఒక నెంబర్ ఇస్తాను. మీకు ఎవరికైనా ప్రమాదానికి గురైనప్పుడు ఆ నెంబర్ కాల్ చేస్తే మీరు ఖచ్చితంగా. అంబాజీపేట మండలం ఇసుకపూడిలో 1,25,00,000 వ్యయంతో నిర్మించనున్న రోడ్డు పనులను పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరిశీలించారు. అలాగే గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ను సందర్శించి మధ్యాహ్న భోజన పథకంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్తులు కోరిన విధంగానే ఇక్కడ రోడ్డు పనులు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అన్నప్రసాదం తయారీ, లడ్డు, పులిహోర ప్రసాదాల తయారీ, RO వాటర్ ప్లాంట్ను ఉభయ గోదావరి జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ GAB నందాజీ, జిల్లా ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ W రామయ్య బుధవారం పరిశీలించారు.
ప్రసాదాల తయారీ కేంద్రాన్ని, అన్నప్రసాదం కేంద్రాలను సందర్శించి ప్రసాదాల తయారీ పట్ల, అక్కడ ఉన్న సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం అనంతరం వారికి వేదాశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. మానవ అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టాలు ఉన్నాయని న్యాయ సేవాధికార సంస్థ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, అలాగే బాధితులకు న్యాయం అందించడంతో పాటు ఈ సమస్యను అంతమొందించాలన్నారు. మానవ అక్రమ రవాణాలు వ్యక్తులచే బలవంతంగా శ్రమ చేయించడం, కార్మికులుగా మార్చడం, పిల్లల్ని కొనుగోలు చేయటం వంటి కార్యక్రమాలు ఉన్నాయని చెప్పారు. ఐక్యరాజ్య సమితి అధికారికంగా 2013వ సంవత్సరం నుంచి బాధితుల స్వరాలు వినిపించాలి, వారి హక్కులను గౌరవించాలి అనే నినాదంతో ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. మన ప్రస్తుతం ఈ 3 జిల్లాల్లో ఉన్న ట్రాఫికింగ్ సమస్యల గురించి, పోలీసులు ఎదుర్కొనే కేసు ఫైల్ అయిన తర్వాత వాళ్ళు ఏమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాటిని డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. దానికంటే ముందుగా అసలు ట్రాఫికింగ్ అంటే ఏంటి, మన భారతదేశంలో అమల్లో ఉన్న ప్రస్తుతం చట్టాలు ఏమిటి, అదేవిధంగా ఐపీసీలో ఇదివరకు 370 ఉండేది, ప్రస్తుతం 143 నుంచి 146 వరకు అవి కరస్పాండింగ్ సెక్షన్స్ కొనసాగుతూ ఉన్నవి. అదేవిధంగా 1956లో ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ గురించి, అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ ఎక్స్చేంజ్ గురించి, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ సంబంధించి వీటి సంబంధిత చట్టాల పట్ల అవగాహన కలిగించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఇవాళ ఈ 3 జిల్లాలకు సంబంధించిన పోలీసులు వాళ్ళు ఎన్నైతే చైల్డ్ మిస్సింగ్, అలాగే ట్రాఫికింగ్లో చిక్కుకున్న ఉమెన్, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ గురైన వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన కేసుల వివరాలు అవన్నీ కూడా మేము ఇక్కడికి రిపోర్ట్ రప్పించుకోవడం జరిగింది. వాటికి సంబంధించి ఎన్ని కేసులు అయితే సాల్వ్ అయినాయో, వాళ్ళు రీహాబిలిటేషన్ ప్రోగ్రాంలో షెల్టర్ హోమ్స్లో ఎలా ఉన్నారు, వాళ్ళు ఆ కేసులు తీరు ఏంటో అంతా కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాతకు వృద్ధాప్యంలో అండగా ఉంటున్న కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ మాన్ ధన్ పింఛన్ పథకం సద్వినియోగం చేసుకోవాలని హితవు పలుకుతున్న పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయాధికారులు. భారత న్యాయ వ్యవస్థపై అవగాహన పెంచుకుని అభివృద్ధి చెందాలి, విద్యార్థులకు ఉద్బోధించిన తణుకు జిల్లా జడ్జి సత్యవతి. సమాజానికి స్ఫూర్తినిచ్చిన ప్రముఖ కవి రావి శాస్త్రి రచనలు జయంతి సభలో పేర్కొన్న తణుకు ఆదిత్య స్కూల్ డైరెక్టర్ ఆదిశేషు. తాడేపల్లిగూడెం మండలంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను తనిఖీ చేసిన అధికారులు, ఆధ్వర్యం వహించిన జిల్లా అధికారి మల్లికార్జునరావు. పేదరిక నిర్మూలన కోసం బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలి, నిడదవోలు నియోజకవర్గంలో దాతలకు పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి కందుల. వడ్రంగి కార్మికుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటా, అమలాపురంలో భరోసా ఇచ్చిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి. అంబాజీపేట మండలంలో రోడ్డు పనులను పరిశీలించిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. హైస్కూల్ను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఆరా. మానవ అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు,
ఏలూరులో స్పష్టం చేసిన న్యాయ సేవాధికార సంస్థ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి రత్నప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.